హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పద్మపురాణం అందలి మాఘపురాణంలో 16వ అధ్యాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందటి అధ్యాయం యొక్క వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు అలా చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. విద్యాధర పుత్రిక కథను దిలీప మహారాజునికి వశిష్ఠ మహర్షుల వారు వివరిస్తున్నారు. రాజా, మాఘమాస స్నాన మహిమను తెలుపు మరి ఒక కథను వినుమని మరలా ఇలా పలికెను. పూర్వం ఒక విద్యాధరుడు సంతానము కావాలనని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమున తపము చేయుచుండెను. నియమవంతుడైన భక్తి శ్రద్ధలతో చిరకాలము తపం ఆచరించెను. అతడిట్లు చిరకాలము తపస్సు చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యెను. వరముల నిమిత్తం కోరుకోమనెను. పుత్రుణ్ణి ఇమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయన, నీకు పుత్ర సంతాన యోగం లేదు, అయినను నీ తపమునకు మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నానని అంతర్ధానం పొందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను. మిక్కిలి సుందరి అయి సద్గుణాన్వితయై కన్నవారికి తనను చూచువారికి సంతోషం కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించి ఈమెను ఎవరికిచ్చి అత్తవారింటికి పంపజాలను, వివాహం చేసినను అల్లుని కూడా నా వెంటే ఉంచుకుందునని నిశ్చయించుకొనెను. ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూచెను. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు, ఎన్నో దివ్యశక్తులను సంపాదించెను. కోర్య రూపం ధరించగల శక్తిని కూడా సంపాదించెను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరలు కొలెను. ఆమెను ఎట్లయినా వివాహం చేసుకోవాలి అని తలచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు. శివుణ్ణి తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందాడు. శివుడును వానికి శూలమిచ్చుచు, ఓయి, ఇది నీ శత్రువులకు అధీనమైనచో నీవు మరణింతువు అని చెప్పి ఇచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువుడెవడు? నా ఆయుధం శత్రువుకి నేనెట్లా ఇస్తాను? ఎలా చేరుతుంది అని తలచి వరగర్వితుడై ఎవ్వరిని లెక్క చేయక ప్రవర్తించుచుండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసి, సుందరి, నన్ను వరించుము అని అడిగెను. ఆమెయు నా తండ్రిని అడగమని చెప్పాను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరెను. విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక మరలా వచ్చెను. విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితంగా సముద్రం కిందనున్న తన ఇంట ఉంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలిచెను. విద్యాధరుడు తన పుత్రిక ఏమైనదో అని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తం చెప్పమని అడుగగా, బ్రహ్మ 8 మాసముల తరువాత మంచి ముహూర్తం ఉన్నది, అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో 8 మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును, ఈ లోపున నిన్నేమియూ బాధించను, నీవు కొనిన వస్తువులను తెచ్చి ఇత్తుననగా ఆమె ఏమీయూ మాటలాడలేదు. రాక్షసుడు మరలా అడుగగా, నాకిప్పుడేమీ అక్కరలేదు. ప్రతి సోమవారం సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది. దర్శించి పూజించుటకు శివలింగం ఒకటి ఉన్నచో చూపుము అని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హటకేశ్వరుని చూపించెను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకే ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడు ఆమె పాతాళ లోకములో ఉన్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళెను. అప్పుడు అచ్చటికి త్రిలోక సంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచెను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీవిచ్చట ఉన్నావేమిటి అని అడిగెను. ఆమెయు తన వృత్తాంతమంతా చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము కింద ఉన్న గృహమున నిర్బంధించెనని చెప్పెను. నారదుడు ఆమె చెప్పినదంతా వినెను. అమ్మాయి, భయపడకు, విష్ణు భక్తుడై నీకు భర్త అగు వానిని నీ వద్దకు పంపెదరు. అతడే నీ భర్త. విచారించకు, నా మాటలు నమ్ముము. నీకొక ఉపాయం చెప్పేదను, వినుము. ఇచ్చట శివునికి ఎదురుగా మానస సరోవరం కలదు. మాఘమాసమున నీవి సరస్సున స్నానం ఆచరించుము. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణ్ణి పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేయుము. మాఘమాసమంతయు ఇట్లే చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. ఆ శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సత్యఫలాన్ని ఇచ్చును. నా మాటలు నమ్ముమని చెప్పి నారదుడు తన దారిని తాను పోయెను. విద్యాధర పుత్రికయు నారదుని మాటలు మనస్ఫూర్తిగా నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమునందున మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజమునగు వాణిని చేయుచుండెను. నారదుని మాట యథార్థమగుటకై ఎదురుచూచుచుండెను. మాఘమాసమును వ్రతముతో గడిపెను. నారదుడు లోకసంచారం చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణువు భక్తుడగు హరిద్రదుడను మహారాజును చూచెను. ఆ రాజు సర్వకాల సర్వావస్థల అందును శ్రీ మహావిష్ణువును స్మరించుచుండెను. అందరి అందును శ్రీమన్నారాయణుడే దర్శించును. వారిని హరి అని, విష్ణువా అని పిలుచును. గోవింద అని మాటలాడును. శ్రీకృష్ణ అంటూ వస్తువులు స్వీకరించును. దామోదర అంచు భుజించును. కేశవ అనుచు నిద్రించును. నరసింహ అని స్మరించును. ఋషికేశ అని మేల్కొనెను.
వామన అంటూ తిరుగుతూ ఉండెను. ఏ పని చేయుచున్నను, ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణుని తలుస్తూనే ఉండును. ఇట్లు విష్ణు భావన తన్మయుడైన హరిద్రదుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రదుడు నారద మహర్షిని చూసి ఎదురు వచ్చి గౌరవించును. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారాలతో పూజించును. నారదుడు, రాజా, విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడు బలాత్కారంగా అపహరించి సముద్ర గర్భున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీల. నీవు ఆమెను భార్యగా స్వీకరించవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరించవలయును అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అచట నుండి లోక సంచారార్థం వెళ్ళిపోయెను. హరిద్రదుడును సముద్రం వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తన లోనికి వచ్చినట్లుగా మార్గాన్ని వసగెను. హరిద్రదుడు ఆ రాక్షస గృహమును చేరును. ఆ సమయమున రాక్షసుడు ఇంట లేడు. అతడి వివాహ ముహూర్తమునకే బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు శూలము ఇంటిలో ఉంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంట ఉన్న శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడు ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము పరిహస్తగతమగుట అంటే వేరే వారి చేతికి వెళ్ళడం గమనించెను. ఆ రాజును చూచి ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదునితో యుద్ధము చేయ సిద్ధపడెను. రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధం చేసిరి. హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు వెళ్ళెను. ఆమెయు నారదుని మాట స్మృతికి తెచ్చుకొనెను. హరిద్రదుడిని భర్తగా ఆమె వరించెను. హరిద్రదుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులు విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానాన్ని మానకుండా చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభాలతో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడిపి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరిరి అని వశిష్ఠుడు మాఘమాస స్నాన మహిమను దిలీపునికి ఈ విధంగా వివరించెను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.